ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళకు కూడా ఇచ్చారు. అంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కొంత భూమిని వచ్చేసి అక్కడ ఆర్టీసీ డిపోకి ఇచ్చారు. మళ్ళీ కొంత పొలాన్ని వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ స్టేట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా ఇచ్చారు. అక్కడ స్టేడియం వచ్చింది. తర్వాత ట్రిపుల్ ఐటీ. అయితే ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజా ప్రయోజనాల కొరకు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఆనాడు ఇంత పెద్దగా వ్యతిరేకత అనేటువంటిది రాలేదు. అయితే 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరొక 400 ఎకరాలను వచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము, ఆ ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి తమ కార్యకలాపాలను స్టార్ట్ చేయకపోవడము, ఆ తర్వాత దాన్ని కోర్టులో వివాదంగా తయారవడము, తర్వాత ప్రస్తుతం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి దాన్ని అక్కడ సెటిల్ చేసిన తర్వాత ఆ భూమిని 400 ఎకరాల పొలాన్ని వచ్చేసి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అప్పచెప్పకుండగా, అట్లాగే ఈ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్